నాకు తల్లిదండ్రులు వాళ్ళే అయ్యిండ్రి అమ్మ. హ్మ్. నేను వాళ్ళకి తల్లినని చెప్పొద్దు, నాకే వాళ్ళు తల్లిదండ్రి అన్నీ ముగ్గురు చెప్పడం. కూడా పిల్లల స్కూల్ నుంచి ప్రతి ఒక్కరు రావటం జరిగింది. ఫౌండేషన్‌కి సంబంధించి అలాగే ప్రిన్సిపల్ గాని వీళ్ళందరూ వచ్చారు. పిల్లలు ఎంత షార్ప్ అంటే ఇంటర్, డిగ్రీ పూర్తయిన వెంటనే తనకి ఇంటర్నేషనల్ వైస్‌గా కూడా జాబ్స్ వచ్చాయనేది కూడా వాళ్ళొచ్చి చెప్తున్న మాటలు ఒక్కసారిగా తల్లిదండ్రులకు కన్నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే అనేక సార్లు పిల్లలు అన్నారంట, నాన్న ఇక్కడ ఆటో వదిలేసి వచ్చేసేయి, మేము చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి మాటిచ్చారంట. అదే చివరి మాట అయిందని చెప్పొచ్చు. అమ్మ చెప్పారా జాబ్‌ల గురించి ఏమన్నా మీతో? చెప్పింది 2 నెలలైతే నా బిడ్డ జాబ్ దొరుకుతుంది అన్నది. ఆమె కూడా నేను డిగ్రీలని చేస్తా అన్నది, నా చిన్న బిడ్డ కూడా. నేను డిగ్రీలని మమ్మీ జాబ్ తెచ్చుకుంటా, నేను డిగ్రీలని తెచ్చుకుంటా అది 10th నుండి అనుకుంటాను, నేను డిగ్రీలని చేస్తా ఇంటర్లని అనుకుంటానే. సీఏ ఇది అని దాన్ని ఎందుకు వదులుకోవాలని సీఏ ఎగ్జామ్ కూడా రాయడానికి ఫీజు కట్టిన. నేను అన్నీ చేసుకుంటా పోయినా కానీ నా పిల్లలు నాకే అన్యాయం చేసిపోయేది. ఇప్పుడు 2 నెలలు అయితే నన్ను తీసుకుపోతాన్నది. జనవరిలో పోదాం మమ్మీ, నేను రూమ్ చూస్తాను అన్న బిడ్డది. జనవరిలో నా రెండో బిడ్డే వస్తుందన్న జాబ్. అమ్మ మొదటి అమ్మాయి పెళ్లి చేసినప్పుడు కూడా ఎంతో కలగా చాలా గ్రాండ్‌గా చేశారు. అప్పుడు ఎలా జరిగిందమ్మ అంతా? మొదటి అమ్మాయి పెళ్లిలో ఆ హడావిడి అడవుడి అంతా నా పిల్లలే చేసిండ్రు, అన్నీ తెచ్చుకమ్మ నా పిల్లలే చేసిండ్రు, చేసుకోమ్మ నా పిల్లలే అన్నీ. వాళ్ళు ఏం చెప్పినట్లు నేను అట్లా ఎన్నుకుంటూ పోయినా. పెళ్లి పెద్దలని చెప్పొచ్చా? పెళ్లి పెద్దలాగానే చేసిండ్రు వాళ్ళు. వారం రోజులు హైదరాబాద్లో చిన్న అమ్మాయిని నాతో వదిలిపెట్టిపోయిండ్రు. 2 అమ్మాయిలు హైదరాబాద్లో అన్ని సామాన్లు మొత్తం గాజులతో సహా తీసుకొచ్చిండ్రు. ఖాళీ నేను హైదరాబాద్ పోయి బట్టలు ఒక్కటే తెచ్చిన సంబంధించి, తత్మే వేరే ఏమీ తేలేదు. అన్నీ నేనే తీసుకొస్తాను. నా పిల్లలకి ఏవి కావాలో నాకు ఇష్టం వచ్చినవి అడుగుతుండ్రు, కానీ వాళ్ళకి ఇష్టం వచ్చినాయని ఏది అడగలేరు కూడా నాకు ఇంతవరకు. కానీ నా పిల్లలు నేను ఏది ఇష్టమో వాళ్ళకి అదే ఇష్టం ఉండే. మమ్మీ తెచ్చింది ఇష్టపడుతుండ్రి అట్లని. నాకు వేరే చీర నచ్చలేదని దానికి వేరే చీర తీస్తే మూడో దానికి అది తెచ్చిందే కట్టుకుంటే వర్క్ వేసింది. ఇది మా అక్క తెస్తే కూడా మీకు ఇద్దరికి బాగా అయితే బేట అని 2 అమ్మాయిలకు చీరలు కట్టించి దీనికి 3 రోజులు తిరిగిన లంగవణికి. నా పిల్లలకి ఏది మంచిగా అవుతుందో, ఏ సెట్ అవుతుంది అని తిరిగి తెస్తుంటే నేను. నా పిల్లలంటే నాకు అంత ఇష్టం. నా పిల్లలంటే అంత ఇది. నేను అసలు ఏమి కోల్పోయినా నాకే అర్థమవుతలేదు. వాళ్ళకి ఏది కావాలన్నా. ఇప్పుడు అమ్మ మీరు ఇంత ఏడుస్తుంటే పిల్లలు కూడా ఆత్మ కొంచెం ఇబ్బంది పడతా ఉంటది కదా. ఏం కొంచెం నన్ను అస్సలు గిట్లా ఏడిపియనీయకుండా గిట్లా జర ముఖం మీద అయితే నా కొడుకు ఫోన్ చేసి చెప్తుండే, మమ్మీ ఎందుకేమో దిగులుగా కూర్చున్నదని హైదరాబాద్ ఫోన్ చేస్తుంది. అవి వీడియో కాల్ చేసి అవి ఇది వస్తున్నా ఏమన్నా ఇది ఉందే ఏమన్నా అన్నాడని అవి అంత దిగులు పడుతుంటే నా మీద అంత ఇష్టం ఉండే. వాటికి కొంగు పట్టుకొని ఒకరు తిరుగుతుండే, చేతి ఇట్లా భుజాల మీద అవి అంత పెద్దగా అయింది. కానీ నాకు ఏదో చిన్నపిల్లలు పాలు తాగి పిల్లల్లాగా చేస్తుంటారు.